ఒక ఫ్యాక్టరీలో ఒక యువకుడు కొత్తగా పనికి కుదిరాడు. అయితే అక్కడే ఎప్పటి నుంచో ఒక వృద్ధుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. అతను చాలా మంచి మనిషి, తెలివైన వ్యక్తి, జీవితంలో మంచి చెడులు బాగా తెలిసిన మేధావి. ఏం మాట్లాడాలి, ఎలా జీవితంలో ముందుకు సాగాలో ఆ వృద్ధుడికి బాగా తెలుసు. ఆ ఫ్యాక్టరీలో అతను సీనియర్ టెక్నీషియన్ గా ఉన్నాడు. ఆయన కింద ట్రైనీగా జాయిన్ అయ్యాడు ఆ కొత్తగా వచ్చిన యువకుడు. కాలం గడిచిపోతూ ఉంది. ఆ పెద్దాయన్ను అతడు గురువుగా భావించాడు. ఎందుకంటే కంపెనీలో మంచి టెక్నీషియన్ గానే కాదు, అందరూ గౌరవించే వ్యక్తి కూడా. అయితే ఆ యువకుడికి తన కింద పనిచేస్తున్నప్పుడు ఒకటే ఒక మాట చెప్పాడు ఆయన. నువ్వు జీవితంలో ప్రతిరోజు స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునేందుకు కష్టపడాలి. ఏ ఒక్క రోజు సమయం వృధా చేయొద్దు. నిజాయితీగా పని చేయాలి. కంపెనీలో ప్రతి విభాగంలో పని నేర్చుకుంటూ ముందుకు సాగమని చెప్పాడు ఆ పెద్దాయన. అతను చెప్పినట్లుగానే ఎంతో నిజాయితీగా పనికి కుదిరాడు ఆ యువకుడు. కాలం గడుస్తూ ఉంది. అలా ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ పెద్దాయన రిటైర్ అయ్యాడు. అతని స్థానంలో ఆ యువకుడిని నియమించబడ్డారు. అయితే ఆ యువకుడికి ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు రావడం లేదని అతను కలత చెందుతూ ఉండేవాడు. ఒక రోజు తనకంటే తక్కువ స్కిల్స్ ఉన్న జూనియర్ కు ప్రమోషన్ వచ్చింది. కానీ తనకు రాలేదని మదన పడ్డాడు. కనీసం సెలవులు తీసుకోకుండా కంపెనీలో పని చేస్తున్నా కూడా తన మేనేజర్ గుర్తించడం లేదని ఎంతో బాధపడ్డాడు. దీంతో ఒక రోజు తన గురువులా భావించే వృద్ధుడి దగ్గరకు వెళ్ళాడు. గురువు గారు, మీరు చెప్పినట్టుగా నేను కష్టపడ్డాను. ప్రతి పనిని నిజాయితీగా చేస్తున్నాను. కంపెనీకి అవసరమైన ప్రతి పని చేస్తున్నాను. అవసరమైతే రోజుకి 10 గంటల పైన పని చేస్తున్నాను. కానీ నన్ను కాదని వేరే వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చారు. నన్నేం చేయమంటారు? నాకు గుర్తింపు రావాలంటే నేను ఏం చేయాలి అని బాధపడతాడు. అయితే అతని మాటలకి ఆ పెద్దాయన చాలాసేపు ఆలోచించి ఆ యువకుడితో ఇలా అంటాడు. నువ్వు బాగా పని చేస్తున్నావు. నువ్వు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకో. ఏదో ఒక కారణం చెప్పు. ఆ తర్వాత కంపెనీకి వెళ్ళు. నీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం అని ఆ గురువు చెబుతుంటే ఎందుకిలా చెబుతున్నాడు అని ఆ యువకుడు కూడా మదనపడ్డాడు. కానీ గురువు చెప్పినట్టుగానే చేశాడు. నిజంగానే విశ్రాంతి తీసుకుంటాను. కంపెనీ కోసం ఎన్నాళ్ళు కష్టపడ్డాను కదా అంటూ అక్కడి నుంచి అతని ఆశీర్వాదం తీసుకుని వెళ్లిపోయాడు. సరిగ్గా అతను వారం రోజుల పాటు సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత కంపెనీకి వెళ్ళాడు. వెళ్ళగానే మేనేజర్ తన గదికి పిలిపించాడు. ఏంటి, నువ్వు మరీ వారం రోజులు వెళ్ళావు, కానీ ఇక్కడ పరిస్థితులేమీ బాగోలేదు. సమస్యలు వస్తే తీర్చడానికి ఎవరి వల్ల కాలేదు. చాలా పని పెండింగ్ లో ఉంది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం ఇక్కడ ఉన్న వారి వల్ల కాలేదని చెప్పాడు మేనేజర్. అంతేకాదు ఆ యువకుడికి ప్రమోషన్ కూడా ఇచ్చారు. జీతం పెంచారు. దీంతో తన కష్టానికి గుర్తింపు వచ్చిందని ఎంతో సంతోషపడ్డాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ తర్వాత కొంతకాలానికి తనకు ప్రమోషన్ కావాలనో లేదంటే జీతం పెరగలేదనో ప్రతి 6 నెలలకి ఓసారి సెలవులు తీసుకునేవాడు. అలా చాలా సార్లు కంపెనీ జీతం పెంచింది, ప్రమోషన్స్ కూడా ఇచ్చింది. అయితే ఇలా సెలవులు పెడితేనే పెరుగుతుందేమో అనుకునే ఉద్దేశంలో పడిపోయాడు. అలానే ఓసారి సెలవు మీద వెళ్లి వచ్చిన ఆ యువకుడిని కంపెనీ లోపలికి రానివ్వలేదు ఆ వాచ్మ్యాన్. ఎందుకు రానివ్వడం లేదు అంటే తనను పనిలో నుంచి తీసేశారని చెప్పడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. నేను ఎంతో మంచి టెక్నీషియన్ ని, నన్నెందుకు తీసేశారని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. నేను నా గురువు చెప్పినట్లే చేశాను. ఇందులో తప్పేముందని అనుకుని డైరెక్ట్ గా అతని గురువు దగ్గరికే వెళతాడు. తన సమస్యని ఆ పెద్దానికి చెబుతూ కన్నీటి పర్యంతమవుతాడు ఆ యువకుడు. నేను చేసిన తప్పేంటి గురువు గారు అంటూ ప్రశ్నిస్తాడు. నువ్వు నేను చెప్పిన సగమే విన్నావు, సగమే చేశావు, అక్కడ వరకే విని వెళ్లిపోయావు, మిగతా భాగం వినలేదంటాడు. అదేంటి గురువు గారు అలా అంటారు? ఆ సగభాగం ఏంటని ప్రశ్నించాడు ఆ యువకుడు. ఎప్పుడైనా సరే ప్రతిరోజు వీధి లైట్ వెలుగుతుంటే మనం పట్టించుకోం. సరిగ్గా ఒక రోజు మినుకుమంటుంటే ఏదో జరిగినట్లుందని భావిస్తాం. అలాగే వెలకకుండా ఇటు ఆరిపోకుండా ఉంటే తీసివేస్తాం. నీ దృష్టిలో కూడా అదే జరిగింది. నువ్వు ప్రతిసారి కంపెనీకి సెలవు పెట్టావు. బల్బు పాడైతే మంచి బల్బు తెచ్చి పెట్టుకుంటాం. ఇప్పుడు నీకంటే నమ్మకమైన వ్యక్తిని తెచ్చుకున్నారని చెప్పాడు ఆ పెద్దాయన. నువ్వు నీ పనిని నిజాయితీగా చేశావు, కానీ ఎక్కువ ప్రతిఫలం ఆశించావు. నీకు దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది. కానీ కంపెనీని ఇబ్బంది పెడితే నీ ఒక్కడి మీద మాత్రం ఆధారపడరు. నీలాంటి వాళ్ళు ఉంటారు. జీవితం కూడా అంతే. కొన్నిసార్లు నీకు నచ్చిన పని చేస్తుంటే ప్రతిఫలం రాదు, ఫెయిల్ అవుతావు. లేదంటే నీకు కృషికి తగ్గ ఫలితం రాదు. కానీ ఆ జీవితం నీకు ఖచ్చితంగా నీకు రావాల్సిన రివార్డును మాత్రం తిరిగి ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళు. నీ పని నువ్వు మెరుగుపరుచుకుంటూ వెళ్ళు. ఖచ్చితంగా పైకి వస్తావు. జీవితంలో చేతిలో ఉన్నప్పుడు దేని విలువ తెలియదు. తల్లిదండ్రులైనా సరే వాళ్ళంత వరకు పెద్దగా తెలియదు. కానీ వాళ్ళు లేని రోజున జీవితంలో ఎంతో వెళితే ఉంటుంది. మన దగ్గర ఉన్న వాటిని గౌరవించాలి. పని చెయ్యి. వెంటనే ఫలితం ఆశించకు. విజయం నీకు వస్తుంది. పని చేసుకుంటూ వెళ్ళు. కానీ ఆలస్యమైన నువ్వు ఆశ్చర్యపోయే విజయం నీకు దక్కుతుందని ఆ పెద్దాయన చెప్పడంతో మళ్లీ తిరిగి ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు ఆ యువకుడు. ఆ తర్వాత తానే స్వయంగా కంపెనీ ఏర్పాటు చేసుకుని మరింత ముందుకు సాగాడు ఆ యువకుడు. మరి ఈ మోటివేషనల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.